ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ओम। ओम शांति। गुड మార్నింగ్। ఈరోజు साकार मुरलीला बाबा చెప్తారు, मीठे बच्चे, यहाँ प्रवृत्ति मार्ग का लव मिलता है, क्योंकि बाप दिल से कहते हैं
मेरे बच्चे, तो बाप से वर्षा मिलता है। ये लव देहदारी गुरु नहीं दे सकते। అంటే బాబా చెప్తారు ఇక్కడ ప్రవృత్తి ఫ్యామిలీ టైప్ ఆఫ్ లవ్ దొరుకుతుంది. ఇక్కడ బాబా మనస్ఫూర్తిగా చెప్తారు నా బిడ్డ అట్లా అని. అంటే తండ్రి దగ్గర ఉండే ఆస్తి దొరుకుతుంది. మరి అక్కడ ఇట్లా ప్రీతి దేహదారీల దగ్గర, దేహదారి గురువుల దగ్గర ఉండి మనకు ఫ్యామిలీ లవ్ దొరకదు, మరి ఆస్తిను దొరకదు. प्रश्न, जिन बच्चों की बुद्धि में ज्ञान की धारणा है, श्रूढ़ बुद्धि है, उसकी निशानी क्या होगी? అంటే ఎవరి బుద్ధిలో జ్ఞానం బాగా ధారణ అవుతుంది, చాలా బుద్ధిశాలిగా ఉండేవాళ్ళు, వాళ్ళ నిశాని ఏమై ఉంటుంది? ఆన్సర్, उन्हें दूसरों को सुनाने की शौक होगा. उनकी बुद्धि मित्र संबंधियों आदि में भटकेंगी नहीं. श्रूढ़ बुद्धि जो होते हैं वो पढ़ाई में कभी उबासी आदि नहीं लेंगे. स्कूल में कभी आंख बंद करके नहीं बैठेंगे. जो बच्चे तबाही होकर के बैठते हैं उनकी बुद्धि इधर उधर भटकती रहती है. वो ज्ञान को समझते ही नहीं. उनके लिए बाप को याद करना बड़ा मुश्किल है. అంటే బాబా చెప్తారు ఎవరు బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళకు వేరే వాళ్ళకు వినిపించేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి వాళ్ళ బుద్ధి మిత్ర సంబంధుల దగ్గరంతా తిరుగుతూ ఉండదు. ఎవరు బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళు చదువులో ఆవలిక రాదు, స్కూల్లో ఎప్పుడు కన్ను మూసుకొని కూర్చోరు. అయితే ఎవరు బుద్ధి డల్గా ఉంటుందో వేడి పేనంలాగా వాళ్ళ బుద్ధి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. జ్ఞానం అర్థమే కాదు వాళ్ళకు బాబా తలంపు చేసేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ వాణిలు చెప్తారు, ఓం శాంతి. यह बाप और बच्चों का मेला, गुरु और चेले अथवा शिष्यों का मेला नहीं. इन गुरु लोगों की दृष्टि रहती है कि ये हमारी शिष्य है अथवा फॉलोवर्स व जिज्ञासु है. हल्की दृष्टि हो गई ना, वो उस दृष्टि से ही देखेंगे, आत्मा को नहीं. वो देखते हैं शरीर को और वो चेले भी देह अभिमान हो करके बैठते हैं. उनको अपना गुरु समझते हैं. दृष्टि ही वो रहती है ना कि हमारा गुरु है. అంటే బాబా చెప్తారు ఇక్కడ తండ్రి బిడ్డలు మిలన్ చేసే మేళా ఇది, మిలన. గురు శిష్యులు అట్లా ఏమీ మేళా లేదు. అక్కడ గురువులకు ఏం దృష్టి ఉంటుందంటే వీళ్ళందరూ మా శిష్యులు, అంటే మా ఫాలోవర్స్ లేదు జిజ్ఞాసులు అట్లా అని బుద్ధిలో ఉంటుంది. చాలా లైట్ దృష్టి ఇది. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు ఆ దృష్టిలో లేదు, వాళ్ళకు దృష్టి అట్లా ఉంటుంది. వాళ్ళకు ఆత్మాభిమాని దృష్టి లేదు. వాళ్ళు చూసేది కూడా శరీరాన్ని. మరి ఫాలోవర్స్ అంటే శిష్యులు చూసేది కూడా దేహాభిమానంలో కూర్చొని చూస్తారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఫలానా మా గురు, ఆ దృష్టియే ఉంటుంది వాళ్ళకు, మా గురువు అట్లా అని. గురువు కోసం రిగార్డ్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా తేడా, అక్కడికి ఇక్కడికి ఎంత తేడా. ఇక్కడ మరి తండ్రి బిడ్డలకు ఎంత గౌరవం ఇస్తారు. బాబా చెప్తారు, బాబాకు తెలుసు ఈ బిడ్డలందరూ ఇప్పుడు బిడ్డలకు నేను చదివిస్తున్నాను అట్లా అని. జాన్తే హే ఇన్ బచ్చోं को पढ़ाना है. ఈ బిడ్డలకు చదివించాలని చెప్పి బాబా వస్తారు. బాబాకు తెలుసు ये सृष्टि चक्र कैसे फिरता है, बेहद की हिस्ट्री जोग्रफी बच्चों को समझानी है. ఈ సృష్టి చక్ర ఎట్లా తిరుగుతుంది
బేహద్ హిస్టరీ జోగ్రఫీ బిడ్డలకు తెలిపించాలని बाबा మనసులో ఉంటుంది. तो उन गुरुओं की दिल में बच्चों का लव नहीं होता. बाप के पास तो बच्चों का बहुत लव रहता है और बच्चों का भी बाप पर लव रहता है. అక్కడ గురు శిష్యుల మధ్యలో ఆ ప్రీతి ఏమి ఉండదు. ఇక్కడ తండ్రికి బిడ్డల పైన ఎంత ప్రీతి, బిడ్డలు కూడా తండ్రి పైన చాలా ప్రీతి ఉంది. तुम जानते हो बाबा तो हमको सृष्टि चक्र का ज्ञान सुनाते हैं. वो क्या सिखाते? आधा कल्प शास्त्र आदि सुनाते हैं. भक्ति के कर्म कांड करते, गायत्री संध्या आदि सिखाते रहते हैं. ये तो बाप आया हुआ है, अपना परिचय दे रहे हैं. అంటే బాబా చెప్తారు ఇక్కడ మరుగు తండ్రి సృష్టి చక్రాన్ని ఆది మధ్యాంత జ్ఞానం వినిపిస్తారు. వాళ్ళు ఏమి చెప్తారు, వాళ్ళు ఏం నేర్పిస్తారు. వాళ్ళు అర్ధకల్పం శాస్త్రాలంతా వినిపిస్తూ ఉంటుంది. భక్తి ఇది కర్మకాండం, గాయత్రి జపం, సంధ్యావందనం ఇదంతా వాళ్ళు నేర్పిస్తారు. అయితే ఇక్కడ తండ్రి వచ్చి తన పరిచయం ఇస్తున్నారు మనకు. हम बाप को बिल्कुल नहीं जानते थे, सर्वव्यापी ही कह देते थे. कभी भी पूछो परमात्मा कहाँ है तो जट कहते हैं वो तो सर्वव्यापी है. तुम्हारे पास मनुष्य जब आते हैं तो पूछते हैं यहाँ क्या सिखाया जाता है. बोलो हम राजयोग सिखाते हैं जिससे तुम मनुष्य से देवता अथवा राजा बन सकते हो. और कोई सत्संग में ऐसा नहीं होगा जो कहे हम मनुष्य से देवता बनाने की शिक्षा देते हैं. అంటే మొదట్లో మనకి ఇదని ఏమీ తెలిసే ఉండలేదు. మనం కూడా సర్వవ్యాపిని చెప్తూ ఉంటాం. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అడగండి, టక్కుని సర్వవ్యాపిని చెప్పేది. మన దగ్గర ఎంతోమంది మనుషులు వస్తారు, వాళ్ళనే మనం అడుగుతాం, వాళ్ళు మన అడుగుతారు. వాళ్ళు మన ఏం అడుగుతారంటే ఇక్కడ ఏం నేర్పిస్తారు అని అడుగుతారు. మరి మనం వాళ్ళకి చెప్పాలి రాజయోగా నేర్పిస్తారు. ఈ రాజయోగా నేర్చుకుంటే మనిషి నుంచి దేవత అంటే రాజా అయ్యేది సాధ్యమవుతుంది. మరి వేరే ఏ సత్సంగంలో కూడా ఈ విధంగా చెప్పరు. మనిషి నుంచి దేవత అయ్యేదానికోసం శిక్షణ ఇస్తారు. అట్లా ఈ సత్సంగంలో మాత్రమే మనిషి నుంచి దేవత అయ్యే శిక్షణ. देवताएं होते हैं सतयुग में, कलयुग में है मनुष्य. अभी हम तुमको सारी सृष्टि चक्र का राज समझाते जिससे तुम चक्रवर्ती राजा बन जाएं और फिर तुमको पावन बनने की बहुत अच्छी युक्ति बताते हैं. అంటే బాబా చెప్తారు దేవతలు ఉండేది సత్యుగంలో, కలియుగంలో మనుషులు ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం సృష్టి చక్రాన్ని రహస్యం బాబా మనకు తెరిపించినారు, మనకు అర్థమైంది. వేరే వాళ్ళకి కూడా మనం చెప్తాం. దీని నుంచి మీరు చక్రవర్తి రాజా అయిపోతారు అట్లా. మరి మీరు పావన్ అయిపోతే పావన్ అయ్యేదానికి కూడా బాబా యుక్తి నేర్పిస్తారు. ఇక్కడ ఇట్లా యుక్తి ఎప్పుడు మనం వేరే ఎక్కడ వినింది లేదు, చెప్పేదానికి లేదు, ఎవరు మనకు నేర్పించలేదు. పవిత్రమయ్యే యుక్తి ये है सहज राजयोग. बाप है पतित पावन, वो सर्वशक्तिवान भी है तो उनको याद करने से ही पाप भस्म होगा. क्योंकि योग अग्नि है ना, तो यहाँ नई बात सिखलाते हैं. అంటే ఇక్కడ బాబా మనకు సహజ రాజయోగా నేర్పిస్తారు. దీని నుంచి పతిత్ నుంచి పావన్ అవుతాం. తండ్రి పతిత్ పావన్, సర్వశక్తిమాన్ కూడా అయినారు బాబా. వాళ్ళ తలంపు చేస్తూ ఉంటే మన పాపం అంతా భస్మ అయిపోతుంది. ఎందుకంటే ఇది యోగ అగ్ని. మరి ఇది ఏం మనకు శివబాబా వచ్చి కొత్త మాటలు నేర్పిస్తారు. ఇక్కడ అన్ని కొత్త మాటలు. ఏ జ్ఞాన్ మార్గ్, ज्ञान सागर एक ही बाप होते हैं.
జ్ఞాన और భక్తి अलग अलग है. ఇక్కడ వచ్చేసి ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన సాగర్ ఒక్కరే తండ్రి అవుతారు. జ్ఞానం మరి భక్తి రెండు వేరు వేరే. ज्ञान सिखलाने के लिए बाप को आना पड़ता है क्योंकि वही ज्ञान का सागर है. జ్ఞానం నేర్పించడానికోసం స్వయం తండ్రియే రావాల్సిందిగా ఉంది. ఎందుకంటే शिव बाबा ने ज्ञान सागर डायनर तो वो खुद आकर के अपना परिचय देते हैं कि मैं सबका बाप हूँ. ब्रह्मा द्वारा सारी सृष्टि को पावन बनाता हूँ. అంటే జ్ఞాన సాగర్ వచ్చి మనకు తన పరిచయం ఇచ్చి చెప్తారు, నేను మీ తండ్రి అయినాను, బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టిని పావన్ చేస్తాను అట్లా అని శివ్ బాబా డైరెక్ట్ చెప్తారు. पावन दुनिया है सतयुग, पति दुनिया है कलयुग. तो सतयुग आदि कलयुग अंत का ये संगम युग है. అంటే ఇప్పుడు జరిగేది కలియుగ ఆది మరి కలియుగాని అంతు సమయం. కలియుగం అంటే పతి, सतयुग అంటే पावन. तो इसको लीप युग भी कहा जाता है. దీని లీప్ యుగ్ అని కూడా చెప్తారు. అధిక మాసం చెప్తారా లేదా అట్లా. तो इसमें हम జంప్ మారతే हैं. ఇక్కడ మనం జంప్ చేస్తాం అంటే పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి జంపింగ్. पुरानी दुनिया से नई दुनिया में जंप मारते हैं. वो तो सीढ़ी से आस्ते आस्ते नीचे उतरते आए. అంటే మనం సత్యుగం నుంచి కలియుగంలో వచ్చే వరకు మెట్లు నిదానంగా దిగి వచ్చినాం. అయితే ఇప్పుడు పాతది నుంచి కొత్తది పోయేదానికి జంప్ చేస్తాం ఒకేసారి. यहाँ तो हम चीची दुनिया से नई दुनिया में एकदम జంప్ మారితే ఈ అసమైన ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి మనం ఒకేసారి జంప్ చేసేస్తాం, ఎగురుతాం. సీదా చలి జాతే హే ఊపర్, డైరెక్ట్గా నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం మనం. పురాణీ దునియాకు చూడం నయి దునియా మీ జాతే. ఈ పాత ప్రపంచాన్ని వదిలేసి మనం కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాం. ఏ హే బేహద్ की बात. बेहद की पुरानी दुनिया में ढेर मनुष्य है. ఇదంతా బేహద్ మాటలు. బేహద్ పాత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. नई दुनिया में तो बहुत थोड़े मनुष्य होते हैं जिसको स्वर्ग कहा जाता है. కొత్త ప్రపంచంలో తక్కువ మంది మనుషులు ఉంటారు, దాని స్వర్గం ని చెప్తాం. वहाँ सब पवित्र रहते हैं. కలియుగ్ మే హై సబ్ అపవిత్ర. స్వర్గంలో అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు కలియుగాల్లో అందరూ అపవిత్రంగా ఉన్నారు. తో అపవిత్ర రావణ్ బనాతా హై. అపవిత్రం ఎవరు చేసేది? రావణ్ చేస్తాడు. ఏ తో సబ్కో సమజాతే హై కి తుమ్ అభి రావణ్ రాజ్య అథవా పురాణీ దునియా మే హో. ఇదేమో అందరికీ చెప్పాలి, మీరు ఇప్పుడు రావణ్ రాజ్యం అంటే పాత ప్రపంచంలో ఉన్నారు అట్లా అని. అసలు మే రామరాజ్యమే తే జిస్కో స్వర్గ్ కహా జాతా తా. వాస్తవంగా మనం రామరాజ్యంలో ఉంటే మొదట్లో దాని స్వర్గం అని చెప్తాం. ఫిర్ కైసే 84 का चक्र लगाकर नीचे गिरे हो सो तो हम बता सकते हैं. మరి మీరు స్వర్గంలో ఉండిన వాళ్ళు ఎట్లా 84 జన్మాన్ని చక్రం తీసుకొని కిందగా పడిపోయినారు, ఇది మేము మీకు చెప్తాం అట్లా అని వాళ్ళకి చెప్పాలి మనుషులకు. जो अच्छे समझदार होंगे वो जट समझते हैं. जिसको बुद्धि में नहीं आएगा कि ये तो तबाही के मिसाल इधर उधर देख. जिसको बुद्धि में नहीं आएगा वो तो तबाही के మిసల్ ఇద్దరు ఉదర్ దేక్తే రహెంగే. ఎవరికి బాగా అర్థమవుతుంది, కొందరికి ఏమో టక్కున అర్థమైపోతుంది, కొందరికి ఏమి అర్థమే కాలేదంటే ఇక్కడ అక్కడ చూస్తూనే ఉంటారు, అటెన్షన్ ఉండదు, అటెన్షన్లో వినరు. कहते हैं ना तुम तो जैसे तबाही हो చెప్తారు కదా, నీ బుద్ధి ఎట్లా
डल बुद्धिनार्थ। सन्यासी लोग भी जब कथा बैठ सुनाते हैं तो कोई जुटका खाते हैं तो या अटेंशन और तरफ जाती है तो अचानक उनसे पूछते हैं क्या सुनाया అంటే బాగా చెప్తారు. సన్యాసులు కూడా ఎప్పుడు కథ వినిపిస్తారు, అప్పుడు కొందరు తూగుతారు, లేదంటే అటెన్షన్ వేరే సైడ్ పోయి ఉంటుంది. సడన్గా వాళ్ళు అడుగుతారు ఏం విన్నావు అని అడుగుతారు. बाप भी सबको देखते रहते, कोई तबाही तो नहीं बैठे. బాబా కూడా అందరిని చూస్తూ ఉంటారు, ఇక్కడ ఎవరైనా అట్లా బుద్ధి వాళ్ళు ఉన్నారా అని ఎక్కడెక్కడ చూస్తూ ఉండేవాడు. अच्छे श्रूड बच्चे जो होते हैं वो पढ़ाई में कभी उबासी आदि नहीं लेंगे. బాగా చెప్తారు. తండ్రి కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ ఎవరైనా అట్లా డల్ బుద్ధి ఉన్నారా అని. ఎవరు బుద్ధిశాలియో వాళ్ళు చదువులో ఎప్పుడు ఆవలికంత చేసి వాళ్ళకి రాదు, ఆవలికనే రాదు, ఇంట్రెస్ట్గా వింటారు. स्कूल में कभी कोई आंख बंद करके बैठे ये तो कायदा नहीं. స్కూల్లో ఎవరైనా కన్ను మూసుకొని కూర్చుంటే ఇదేం లా లేదు, చట్టం లేదు. कुछ भी ज्ञान को समझते नहीं है. వాళ్ళు కొంచెం కూడా జ్ఞానం అర్థం చేసుకోలేదంటే బాబా తలంపు చేసేది కూడా వాళ్ళకి చాలా కష్టం. మరి పాపం ఎట్లా కట్ అవుతుంది? శ్రూడ్ బుద్ధి అంటే బుద్ధిశాలిగా ఎవరు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ క్లాస్గా ధారణ చేసుకుంటారు, వేరే వాళ్ళకి కూడా వినిపించేదానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. జ్ఞానమే లేదంటే బుద్ధి మిత్ర సంబంధీల దగ్గర తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మరి బాబా చెప్తారు అదన్నీ మర్చిపోవాలి, లాస్ట్లో ఏమీ తలంపే రాకూడదు. बाबा ने सन्यासियों आदि को देखा हुआ है जो पक्के ब्रह्म ज्ञानी होते हैं. सवेरे ऐसे बैठे बैठे ब्रह्म तत्व को याद करते करते शरीर छोड़ देते हैं. बाबा కొందరు సన్యాసులను చూస్తున్నారు, పక్కా సన్యాసులు. ఎవరు పక్కా బ్రహ్మజ్ఞాని అవునారు వాళ్ళు అమృత వేళ లేచి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని తలంపు చేసుకుని शरीर अट्लाने वदिलेस्तारु. तो उनके शांति का प्रभाव बहुत होता है. వాళ్ళకు వాళ్ళ శరీరం వదిలేస్తే శాంతిది ప్రభావం చాలా బాగుంటుంది, మొత్తం శాంతి అయిపోతుంది. अभी वो ब्रह्म में लीन तो नहीं हो सके, फिर भी माता की गर्भ से जन्म लेना पड़ता है. వాళ్ళే బ్రహ్మతత్వంలో పోయి నీలం కాలేదు, అయినా ఆత్మ పోయేసి ఒక తల్లి గర్భంలో జన్మం తీసుకుంటుంది. बाप ने समझाया है वास्तव में महात्मा जो कृष्ण को कहा जाता है, महात्मा तो कृष्ण को कहा जाता है. బాబా చెప్పినారు వాస్తవంగా మహాత్మా అంటే శ్రీకృష్ణుడు. मनुष्य तो बिगर अर्थ समझते ऐसे ही कह देते हैं. బాబా మనుషులు పాపం అర్థం తెలియకుండా అర్థం లేకుండా అట్లనే ఏమో చెప్పేస్తారు. बाप समझाते हैं श्री कृष्ण है संपूर्ण निर्विकार, परंतु उनको सन्यासी नहीं देवता कहा जाता है. బాబా మనకు చెప్పినారు శ్రీకృష్ణ సంపూర్ణ నిర్వికారి, వాళ్ళని సన్యాసి అని చెప్పారు, దేవత అని చెప్తారు. సన్యాసి कहना व देवता कहना उसका भी अर्थ है. సన్యాసి చెప్పేదానికి దేవత చెప్పేదానికి అర్థం ఉంది. దేవత అంటే ఎట్లా ఉంటారు, సన్యాసులు అన్నీ వదిలేసిపోతారు. ఏ దేవత कैसे बना, ఎట్లా వీళ్ళు దేవత అయినారు? సన్యాసి సే దేవత బనా, సన్యాసి నుంచి దేవత అయినారు శ్రీకృష్ణ. बेहद का संन्यास किया फिर चले गए नई दुनिया में. అంటే బేహద్ సన్యాసం చేసి మరి కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయారు. वो तो हद का संन्यास करते, बेहद में जा नहीं सकते. వాళ్ళు హద్దు సన్యాసం చేసినారు, బేహద్లో పోయేదానికి లేదు.
हद में ही पुनर्जन्म लेना पड़े विकार से. హద్దులో అంటే పునర్జన్మ తీసుకోవాలి వికారంతో. బేహద్ కా మాలిక్ బన్నా సక్తా. ఎవరు వికారి అవుతారు వాళ్ళు బేహద్ల మాలిక్ అయ్యేదానికి లేదు. రాజా రాణి కభీ బన్నే సక్తే. వికారి మనిషి రాజా రాణి ఎప్పుడు అయ్యేదానికి లేదు. క్యూంకి ఉనుకా ధర్మ హీ అలగ్ హై. संन्यास धर्म देवी देवता धर्म नहीं है. बाप कहते हैं मैं अधर्म विनाश कर देवी देवता धर्म की स्थापना करता हूँ. బాబా చెప్తారు నేను అధర్మాన్ని వినాశం చేసి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. विकार भी अधर्म है ना, इसलिए बाप कहते हैं इन सब का विनाश और एक आदि सनातन देवी देवता धर्म की स्थापना करने मुझे आना पड़ता है. అంటే వికారంలో పోయేది కూడా అధర్మమే. అందుకే తండ్రి చెప్తారు ఈ అన్నిటిని వినాశం చేసేసి ఒక్క ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసానికి నాకు రావాల్సిందిగా ఉంది. భారత్ మే జబ్ సత్యుగ్ తా తో ఏక్ హీ ధర్మ తా వహీ ధర్మ ఫిర్ అధర్మ బన్తా హై. భారత్లో ఎప్పుడు సత్యుగం ఉండిందో అప్పుడు ఒక్క ధర్మమే ఉండింది. మళ్ళీ అది కూడా తర్వాత అధర్మ అయిపోయింది. తర్వాత అంటే ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అయింది అధర్మ. తో అభి తుమ్ ఫిర్ సే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ స్థాపన కర్ రహే హో. బాగా చెప్తారు ఇప్పుడు మీరు తిరిగే अभी तुम फिर से देवी देवता धर्म स्थापन करते हो. ఇప్పుడు మీరు తిరిగి ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు. जो जितना पुरुषार्थ करेंगे उतना ऊंच पद पाएंगे. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. अपने को आत्मा निश्चय करना है. అయితే దానికోసం స్వయం ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. बल गृहस्थ व्यवहार में रहो, उसमें भी जितना हो सके उठते बैठते ये पक्का करो. जैसे भक्त लोग सवेरे उठ करके एकांत में बैठ माला जपते हैं, तुम तो सारे दिन का हिसाब निकालते हो. फलाने समय इतना याद रहे, सारे दिन में इतना समय याद रहे, टोटल निकालते हो. वो तो सवेरे उठकर माला फेरते हैं, बल कोई सच्चे भक्त नहीं होते. कईयों की बुद्धि तो बाहर कहाँ कहाँ भटकती रहती है. బాగా చెప్తారు ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటేను పర్వాలేదు, అయితే లేస్తూ కూర్చుంటూ అన్ని పని చేసుకొని పక్కా చేసుకోండి. బాబా తలంపు చేసానికి ఆత్మ నిశ్చయం చేసుకోండి. ఏ విధంగా భక్తి మార్గల వాళ్ళు అమృత వేళ లేచి ఏకాంతలో మాల తిప్పుతూ ఉంటారు. రోజంతా మరి మనం రోజంతా ఎంత తలంపు చేస్తాం లెక్క చూస్తున్నాం. ఫలానా టైంలో ఇంత తలంపు చేశాను, ఫలానా టైంలో ఇంత తలంపు టోటల్ మనం చూస్తాం. తో బాగా చెప్తారు అమృత వేళ లేచి వాళ్ళు మాల తిప్పుతారు. కొందరు సత్యమైన భక్తి ఉండరు, అయినా వాళ్ళు తిప్పుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాబా చెప్తారు అభి తుమ్ సమజ్తే హో భక్తి సే ఫాయదా కుచ్ భీ నహీ మిల్తా హై. ఏ తో హై జ్ఞాన్ జిస్సే బహుత్ ఫాయదా హోతా హై. ఇప్పుడు మీకు అర్థమైంది భక్తి నుంచి ఏమీ లాభం లేదు, ఇది జ్ఞానం నుంచి చాలా లాభాలు ఉంది. అభి తుమారీ హై చढ़ती కలా. बाप घड़ी घड़ी कहते हैं मनमना भव. गीता में भी ये अक्षर है, परंतु उसका अर्थ कोई नहीं सुना सकते हैं. బాబా చెప్తారు ఇప్పుడు మీది చడ్తీ కళ అవుతూ ఉంది. బాబా పదే పదే చెప్తారు మన్మనా భవ. గీతలో ఈ అక్షరం ఉంది మన్మనా భవ, అయితే దాని అర్థం మనుషులు ఎవరు చెప్పేదానికి లేదు. జవాబు దేని ఆయిగాని మనం ఇది ఏమీ అడిగితే
వాళ్ళకి ఆన్సర్ చేసే తెలీదు. वास्तव में उसका अर्थ लिखा हुआ भी है, अपने को आत्मा समझ दे के सब धर्म छोड़ మామీకం యాద్ కరు. వాస్తవంగా ఆ గీతలోని దీని అర్థం రాస్తున్నారు. ఏమంటే మీరు స్వయం ఆత్మ అని అనుకొని దేహ ధర్మాంతా వదిలేసి నా తలంపు చేయండి అని అట్లా ఉంది. మామీకం శరణం ఉందా లేదా దాంట్లో? तो भगवान बाचा है ना, परंतु उनकी बुद्धि में है కృష్ణ భగవాన్. ఇది వాస్తవంగా భగవాన్ వాచ. అయితే మనుషుల బుద్ధిలో ఏముందంటే కృష్ణ భగవాన్నే. वो तो देहदारी पुनर्जन्म में आने वाले हैं ना, వాళ్ళు దేహదారి పునర్జన్మల్లో వచ్చేవాళ్ళు కదా. तो उनको भगवान कैसे कह सकते हैं? तो सन्यासी आदि किसी की भी दृष्टि बाप और बच्चों की नहीं हो सकती है. సో వాస్తవంగా ఇక్కడ తండ్రి ఎట్లా మనకు నేర్పిస్తాం. వేరే ఎవరిన తండ్రి అని చెప్పం, కృష్ణ అని కూడా చెప్పం. తో సన్యాసులందరిది దృష్టి ఇట్లా ఉండదు, తండ్రి బిడ్డ అని ఉండదు, వాళ్ళు శిష్యులు అనుకుంటారు. वेल गांधी जी को बापूजी कहते थे, परंतु बाप बच्चे का संबंध नहीं कहते. గాంధీనే బాపూజీని చెప్పినారు, కానీ తండ్రి బిడ్డ సంబంధం ఏమి లేదు మనకు వాళ్ళకు. वो तो फिर भी साकार हो गया ना, అంటే గాంధీజీ నిరాకార్ కాదు, సాకార్ కదా. అందుకే అందరికీ తండ్రి అయ్యేదానికి లేదు గాంధీ. तुमको तो समझाया है, अपने को ఆత్మ समझो. బాబా మనకు నేర్పించినారు, మొదట్లో మీరు ఆత్మని అనుభవం చేయండి, ఆత్మాభిమాని కావాలి. तो इसमें जो बाप बैठा है वो बेहद का బాపూజీ है. ఈ శరీరంలో ఎవరు తండ్రి కూర్చున్నారు, వీళ్ళు బేహద్ తండ్రి. लौकिक और पारलौकिक दोनों बाप से वर्षा मिलता है, बापूजी से तो कुछ भी नहीं मिलता है. లౌకిక్ తండ్రి కానీ పారలౌకిక్ తండ్రి కానీ ఇద్దరి దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. అయితే ఆ గాంధీజీ బాపూజీ వాళ్ళ దగ్గర ఉండి ఏం దొరకదు మనకు. अच्छा, भारत की राजधानी वापस मिली, परंतु ये तो वर्षा नहीं कहेंगे. అంటే మన రాజ్యం మనకు వచ్చింది, స్వతంత్రమైంది, కానీ ఇదే మనకు ఆస్తి ఏం లేదు కదా. మనకు ఆస్తి ఇచ్చినారా అయినా లేదు. సుఖ మిల్నా చేయన, సుఖం ఉండాలి కదా, ఇంకా ఎక్కువ దుఃఖం అయిపోయింది. तो वर्षे होते ही है दो, एक हद के बाप का, दूसरा बेहद का बाप का. రెండే ఆస్తి, ఒకటి హద్దు తండ్రి దగ్గర ఉండి ఆస్తి, ఇంకొకటి బేహద్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి మనకు దొరికేది. బ్రహ్మ से भी कोई वर्षा नहीं मिलता है. బ్రహ్మ బాబా దగ్గర ఉండి కూడా మనకి ఏం ఆస్తి దొరకదు. बस सारी प्रजा का वो पिता है, उनको कहते हैं ग्रेट ग्रेट ग्रैंड फादर. అంటే వాళ్ళు మొత్తం ప్రజలకు పిత అయితే కూడా వాళ్ళ దగ్గర ఆస్తి లేదు. వాళ్ళని తాతల కంటే తాత ముత్తాత అని చెప్తారు. वो खुद कहते हैं मेरे से तुमको कुछ भी वर्षा नहीं मिलता है, जबकि ये खुद कहते हैं मेरे से वर्षा नहीं मिल सकता है. तो उस बापूजी से फिर क्या वर्षा मिल सकता है? कुछ भी नहीं. అంటే స్వయం బ్రహ్మ బాబా చెప్తారు, నా దగ్గర ఉండి మీకు ఏమి ఆస్తి దొరకదు. స్వయం బ్రహ్మ బాబానే ఇట్లా చెప్పాడు అప్పుడు. మరి గాంధీజీ దగ్గర ఉండి ఏం ఆస్తి దొరుకుతుంది? ఏమీ దొరకదు. తో అంగ్రేజీతో చలే గయే, బస్ ఫారినర్స్ ఇక్కడి నుంచి పోయినారు, అంతే, ఆ పని చేస్తున్నారు. అభి క్యా హై, ఇప్పుడు ఏముంది? భూక్, హడ్తాల్, పికెటింగ్, स्ट्राइक आदि तो होती रहती है. कितनी मारामारी होती रहती है. అంటే ఫారినర్స్ ఏమో వెళ్ళిపోయినారు, తర్వాత ఎంత స్ట్రైక్ అంతా చేసినారు, పికెటింగ్ చేసినారు, కొట్లాడుకునేది, చంపేది అని జరుగుతూ ఉందా లేదా? కోయికా డర్ నహి, ఇప్పుడు ఎవరి దగ్గర భయమే లేదు.
बाय द पीपल फॉर द पीपल అయిపోయిందా లేదా? బడే బడే ఆఫీసర్స్ కో భీ మార్ దేతే హై. ఈ మనుషులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ని కూడా చంపేస్తారు. సుఖే బజాయ్ ఔర్ హీ దుఃఖ హై. సుఖానికి బదులుగా ఇంకా ఎక్కువగా దుఃఖం ఉంది. తో బేహద్ కి బాత్ యహా హీ హై. అందువల్ల బావ చెప్తారు బేహద్ మాటలే ఇక్కడ ఉండేవి. बाप कहते हैं पहले पहले तो ये पक्का निश्चय करो कि हम आत्मा है, शरीर नहीं. తండ్రి మనకు చెప్తారు మొదటి మాట ఇది నిశ్చయం చేసుకోండి, నేను ఒక ఆత్మ, శరీరం కాదు. बाप ने हमको एडॉप्ट किया है, हम एडॉप्टेड बच्चे हैं. శివ బాబా మన అడాప్ట్ చేసినారు, మన అడాప్టెడ్ బిడ్డలు. నిశ్చయం చేసుకోండి. तुमको समझाया जाता है बाप ज्ञान का सागर आया है और सृष्टि का चक्र का राज समझाते हैं. మనకు బాబా నేర్పించినారు, జ్ఞాన సాగర్ తండ్రి వచ్చినారు, మరి సృష్టి చక్రాన్ని రహస్యం చెప్తారు. दूसरा कोई समझा नहीं सकते. వేరే ఎవరు ఈ పాయింట్ అంతా చెప్పేదానికి లేదు. సృష్టి చక్రాన్ని రహస్యం. बाप कहते हैं देह सही देह के सब धर्म को भूल మామేకం యాద్ కర్. తండ్రి చెప్తాడు దేహం మరి దేహాన్ని ధర్మం అంతా మర్చిపోండి, నా తలంపు మాత్రమే చేయండి. అట్లా తో సతో ప్రధాన్ జరూర్ బన్నా పడేగా. ఇప్పుడు మనం సతో ప్రధాన్ అవశ్యంగా కావాలి. ఏ भी जानते हो పురానీ దునియా కా వినాశ్ తో హోనా హీ హై. ఇప్పుడు మీకు ఇది కూడా తెలుసు, పాత ప్రపంచాన్ని వినాశం అవుతుంది గ్యారంటీ. నई दुनिया में बहुत थोड़े होते हैं. కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. కహా ఇతని కరోడ్ ఆత్మాయి और కహా 9 लाख. ఇప్పుడు ఎంతమంది కోట్లు, అక్కడ మరి ఓన్లీ 9 లక్షలు స్టార్ట్ అవుతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది. తో కితనీ ఇతనీ సబ్ కహా జాయింగే. ఇంతమంది అందరూ మరి ఎక్కడ పోతారు? अभी तुम्हारी बुद्धि में है कि हम सब आत्माएं ऊपर में थी, फिर यहाँ आई है पार्ट बजाने. ఇప్పుడు మీకు ఇది బుద్ధిలో ఉంది, మనందరూ పైన ఉంటేమి అక్కడి నుంచి పార్ట్ చేసానికి మన కింద వచ్చిన. ఆత్మ को ही एक्टर कहेंगे. ఆత్మనే కదా యాక్టర్. आत्मा एक्ट करती है इस शरीर द्वारा. ఆత్మకు ఆర్గన్స్ తో చేయనా అంటే ఆత్మ యాక్ట్ చేస్తుంది ఈ శరీరం ద్వారా. ఆత్మకు ఇంద్రియాలు కావాలి కదా యాక్ట్ చేసాను. ఆత్మ కితనీ చోటీ హై, 84 लाख జన్మతో హైనే. బాబా చెప్తారు ఆత్మ అతి సూక్ష్మ. అయితే 84 లక్షల జన్మలు కాదు, ఓన్లీ 84. హరేక్ అగర్ 84 लाख జన్మ ले तो फिर पार्ट रिपीट कैसे करेंगे? ప్రతి ఒక్కరు 84 లక్షల జన్మాలు తీసుకుంటే మరి పార్ట్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? యాద్ नहीं रहता है रह सकता. స్మృతియే ఉండదు. మరి స్మృతి से बाहर चले जाए, అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్ అయిపోతుంది. 84 లక్షల జన్మాలంటే तो 84 जन्म भी तुमको याद नहीं रहती, भूल जाते हैं. 84 జన్మం కూడా మనకు స్మృతిలో లేదు, మనం మర్చిపోయినాం. బాబా వచ్చి ఇప్పుడు మనకు స్మృతి ఇచ్చినారు. అభి తుమ్ బచ్చోं को बाप को याद कर पवित्र ज़रूर बनना है. इस योग अग्नि से विकर्म विनाश होंगे. ఇప్పుడు మన బాబా తలంపు చేసుకొని పవిత్రంగా కావాలి పవిత్రంగా. ఈ యోగ అగ్ని నుంచి మన వికర్మం వినాశం అవుతుంది. ये भी निश्चय है बेहद के बाप से बेहद का वर्षा हम कल्प लेते हैं. ఇది కూడా మీకు నిశ్చయం ఉంది. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి ప్రతి కల్పం తీసుకుంటాం. अभी फिर स्वर्गवासी बनने के लिए बाप ने कहा है कि मामेकम याद करो क्योंकि मैं ही पतित पावन हूँ. మరి తండ్రి ఇప్పుడు బేహద్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం.
బాబా చెప్తారు ఇప్పుడు స్వర్గవాసి అవుతారు. తండ్రి చెప్తారు నా ఒక్కడినే తలంపు చేయండి, నేనే పతిత్ పావన్. तुमने बाप को पुकारा है ना, तो अभी बाप आए हैं पावन बनाने. మనమే కదా బాబాని పిలిచింది, బాబా వచ్చినారు ఇప్పుడు పావన్ చేసానికి. పావన్ హోతే హే దేవత, పతిత్ హోతే హే మనుష్య. పావన్ దేవతలు, పతిత్ మనుషులు అవుతారు. పావన్ బన్కర్ ఫిర్ శాంతిధామ్ మే జానా హై. ఇప్పుడు పావన్ అయ్యేసి शांतिधाम పోవాలి. तुम शांतिधाम जाने चाहते हो या सुखधाम जाने चाहते हो? మీరు శాంతిధాम పోవాలనుకున్నారా లేదు సుఖధాम పోవాలని ఏం కోరిక ఉంది? సన్యాసి తో कहते हैं సుఖ్ కాక్విష్ట సమాన్ है. సన్యాసిలు ఏమో చెప్తారు సుఖం కాక్విష్ట సమానం అట్లా, हमको शांति चाहिए. तो वो सतयुग में कभी आ नहीं सकते. అంటే వాళ్ళు చెప్తారు మాకు శాంతి కావాలని, అంటే వాళ్ళు సత్యుగంలో వచ్చేదానికి లేదు. సత్యుగ్ మీద ప్రవృత్తి మార్గ ధర్మ, అక్కడ సన్యాసి లేదు. సత్యుగంలో ప్రవృత్తి మార్గాని ధర్మం ఉంది. देवताएं निर्विकारी थे, वही पुनर्जन्म लेते लेते पतित बनते. దేవతలు నిర్వికారిగా ఉంటాయి, వాళ్ళే పునర్జన్మం తీసుకొని పతిత అయిపోయినారు. అభి బాప్ कहते हैं నిర్వికారి బన్నా है. ఇప్పుడు తండ్రి చెప్తారు నిర్వికారి కావాలి. स्वर्ग में चलना है तो मुझे याद करो, तो तुम्हारी पाप कट जाएंगे, पुण्यात्मा बन जाएंगे, फिर शांतिधाम सुखधाम में जाएंगे. స్వర్గానికి పోవాలంటే నా తలంపు చేయండి, మీ పాపం భస్మ అయిపోతుంది, పుణ్యాత్మ అయిపోతారు, మరి శాంతిధామ్ సుఖధామ్ పోదారు. వహా శాంతి भी थी और सुख भी था. అక్కడ సత్యమైన శాంతిని ఉండింది, సుఖం ఉండింది. అభి హై దుఃఖధామ్, ఇప్పుడు ఉండేది దుఃఖధామ్. ఫిర్ బాప్ ఆకర్కే సుఖధామ్ की स्थापना करते हैं. దుఃఖధామ్ కా వినాశ్, మరి తండ్రి వచ్చి సుఖధామ్ స్థాపన చేసి దుఃఖధామ్ని వినాశం చేసేస్తారు. చిత్ర బి సామ్నే హై, చిత్రం కూడా మన ముందు ఉంది చూడండి. బోలో అభి తుమ్ కహా ఖడే హో. సంగం యుగాన్ని చిత్రం చూపించి చెప్పండి మీరు ఇప్పుడు ఎక్కడ నిలుస్తారు? అభి హై కలియుగ్ కా అంత్, వినాశ్ సామ్నే ఖడా హై, బాకీ జాకర్కి థోడా టుకుడా రహేగా. ఇప్పుడు కలియుగాని అంతు సమయం, వినాశం కూడా మన ముందు ఉంది. బాకీ కొంచెం ల్యాండ్ ఉంటుంది, భారత్ మాత్రం ఉంటుంది. ఇతని ఖండ్తో వహా నహీ హోతి. సత్యుగంలో ఇన్ని ఖండాలు ఉండదు. ये सब वर्ल्ड की हिस्ट्री जोग्रफी बाप पेट समझाते हैं. ఇవన్నీ వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ తండ్రి కూర్చొని మనకు చెప్తారు. ये पाठशाला है, ఇది ఒక పాఠశాల. భగవాన్ బాచా पहले पहले बाप का परिचय देना पड़ता है. ఇక్కడ అన్ని భగవాన్ బాచా, అందుకే ఫస్ట్ తండ్రి పరిచయం ఇవ్వాలి అందరికీ. अभी कलयुग है, फिर सतयुग में जाना है. वहाँ तो सुख ही सुख होता है, एक को ही याद करना है, वह है అవ్యభిచారి యాద్. సత్యుగంలో సుఖమే సుఖం ఉంటుంది, అక్కడ పోవాలి కదా. సో బాబా తలంపు చేయాలి, అవ్యభిచారి తలంపు, ఇది ఒక్కరిదే తలంపు చేసేది. శరీర్ కో భీ భూల్ జానా హై, ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామ్ సే ఆయే హై, ఫిర్ శాంతిధామ్ మే జానా హై. మన శాంతిధామ్ నుంచి వచ్చినామంటే మరి శాంతిధామ్కే పోవాలి. వహా పతిత్ కోయి జా నీ సక్తే హై. అయితే శాంతిధామ్కు పతిత్ ఎవరు పోయేదానికి లేదు. బాప్కో యాద్ కర్తే కర్తే పావన్ బన్ తుమ్ ముక్తిధామ్ మే చలి జాయింగి. శివబాబా తలంపు చేసుకొని మన పావన్ అయ్యి ముక్తిధామ్ వెళ్ళిపోతాం. ఈ అచ్చి రీతి బయట సమజానా పడతా హై. ఇది చాలా బాగా వేరే వాళ్ళకు చెప్పాలి, వేరే వాళ్ళకి కూర్చొని చెప్పాలి బాగా.
आगे इतने सब चित्र थोड़ी थे, बिगर चित्र भी నక్షల్ में समझाया जाता है. అంటే మొదట్లో ఇంత చిత్రాలు లేదు, చిత్రం లేదంటే కూడా నక్షల్లో అందరికీ చెప్తూ ఉంటుంది. इस पाठशाला में मनुष्य से देवता बन जाते అంటే ఈ పాఠశాలలో మనిషి నుంచి దేవత కావాలి. ఏ నई दुनिया के लिए नॉलेज, ఇది కొత్త ప్రపంచానికి కోసం జ్ఞానం. वो बाप ही देंगे ना, ఆ జ్ఞానం తండ్రియే కదా ఇస్తారు. तो बाप की दृष्टि रहती है बच्चों पर, हम आत्माओं को पढ़ाते हैं. తండ్రి దృష్టి ఎప్పుడు బిడ్డల పైన. బాబా అనుకుంటారు నేను ఆత్మలకు చదివిస్తున్నాను అట్లా అని. तुम भी समझाते हो, बेहद का बाप हमको समझाते हैं, उनका नाम है शिव बाबा. మనం కూడా వేరే వాళ్ళకి చెప్తాం, బేహద్ తండ్రియే మనకు నేర్పించేది, వాళ్ళ పేరు शिव बाबा. सिर्फ बेहद का बाप कहने से मूंझ जाएंगे, क्योंकि बाबाएं तो बहुत हो गए ना, बहुत हो गए हैं. ఊరికే బేహద్ బాబా అంటే కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది ఉన్నారు బాబాలు, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. సో మున్సిపాలిటీకే మేయర్ కో భీ कहते हैं బాబా, అంటే సిటీ మేయర్ని కూడా ఫాదర్ని చెప్తారు. बाप कहते हैं मैं इसमें आता हूँ तो मेरा नाम शिव ही है, तो भी मेरा नाम शिव ही है. బాబా చెప్తారు నేను దీంట్లో వచ్చినా కూడా నా పేరు శివానే ఉంటుంది. मैं इस रथ द्वारा तुमको नॉलेज देता हूँ, నేను ఈ రథం ద్వారా మీకు జ్ఞానం ఇస్తాను. इनको अडॉप्ट किया है, బ్రహ్మ బాబాని శివ బాబా అడాప్ట్ చేస్తున్నారు. इनका नाम रखा है ప్రజాపిత బ్రహ్మ. దేంట్లో అడాప్ట్ బాబా దేంట్లో ప్రవేశమైనారో దాని పేరు ప్రజాపిత బ్రహ్మ. इनको भी मेरे से वर्षा मिलता है, వీళ్ళకు కూడా నా దగ్గర ఉండే ఆస్తి దొరుకుతుంది అని చెప్తారు బాబా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. अभी पुरानी दुनिया से नई दुनिया में जंप देने का समय है, इसलिए इस पुरानी दुनिया से बेहद का संन्यास करना है, इसे बुद्धि से भूल जाना है. అంటే ఇప్పుడు పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి జంప్ చేసే సమయం. అందువల్ల ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోయి దీని సన్యాసం చేసి దీన్ని మర్చిపోవాలి. पढ़ाई पर पूरा अटेंशन देना है. स्कूल में आंखें बंद करके बैठना ये कायदा नहीं है. చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. స్కూల్లో కన్ను మూసుకొని కూర్చునేది చట్టం కాదు, లా కాదు. ध्यान रहे पढ़ाई के समय बुद्धि इधर उधर न भटके, उबासी न आए. అటెన్షన్ పెట్టుకోండి. చదివే టైంలో బుద్ధి అక్కడ ఇక్కడంతా తిరగకూడదు, ఆవలిక రాకూడదు. जो सुनते जाए वो धारण होता जाए. ఏది వింటూ పోదామో అది ధారణ అవుతూ పోవాలి. वरदान. रूहानी नशे द्वारा पुरानी दुनिया को भूलने वाले स्वराज्य सो विश्व राज्य अधिकारी भव. అంటే ఈ పాత ప్రపంచ ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయి స్వరాజ్య అధికారి సో విశ్వ అధికారి భవ. ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయేవాళ్ళు स्वराज्य अधिकारी सो विश्व राज्य अधिकारी भव. संगम पर जो बाप के वर्षे के अधिकारी हैं वही स्वराज्य और विश्व राज्य अधिकारी बनते हैं. ఈ సంగం యుగంలో ఎవరు తండ్రి ఆస్తికు అధికారి అవుతారు వాళ్ళే స్వరాజ్య మరియు విశ్వరాజ్య అధికారి అవుతారు. आज स्वराज्य है कल विश्व का राज्य होगा. ఈరోజు స్వరాజ్యం రేపు
విశ్వాని రాజ్యం ఉంటుంది. आजकल की बात ఈరోజు రేపుది మాట. ऐसे अधिकारी आत्मा रूहानी नशे में रहती है और नशा पुरानी दुनिया सहज भुला देती है. ఇట్లా అధికారి ఆత్మలే ఆత్మిక నశాలో ఉంటారు. ఈ నశాని పాత ప్రపంచాన్ని మరిపించేది ఈజీగా. अधिकारी कभी कोई वस्तु के व्यक्ति के संस्कार के अधीन नहीं हो सकते हैं. అధికారి అంటే ఎప్పుడు వాళ్ళు ఏ వస్తువు ఏ వ్యక్తికు ఏ సంస్కారానికి అధీనం కాదు. उन्हें हद की बातें छोड़नी नहीं पड़ती है, स्वतः ही छूट जाती है. వాళ్ళు హద్దు మాటలు వదిలేయాలని అనుకోరు, అయితే ఆటోమేటిక్లీ అది వెళ్ళిపోతుంది. హద్దు మాటలు అంతా వెళ్ళిపోతుంది. हमारी स्लोगन हर सेकंड हर श्वास हर खजाने को सफल करने वाले ही सफलता मूर्त बनते हैं. అంటే ప్రతి సెకండ్ ప్రతి శ్వాసం ప్రతి ఖజానాని సఫల్ చేసే వాళ్ళే సఫలతా మూరత్ అవుతారు. ఓం శాంతి.